నమస్కారం, నా పేరు శశికాంత్ మడుపు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, తెలంగాణ. ఎపిసోడ్ నెంబర్ 2 వైజయంతి. మీకు మొన్నే చెప్పాను, మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పేసి. సో వైజయంతి అనే ఒక డిఓపి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయింది. మహబూబ్ నగర్ నుంచి తన ప్రస్థానం స్టార్ట్ అవుతూ ఆ స్థాయికి ఎలా ఎదిగింది, ఇప్పుడు ఏం చేస్తుంది. ఫస్ట్ పీపీల గురించి మాట్లాడతాను నేను. క్యాడర్ పీపీలను 2011-12 సంవత్సరాల నుండి అంటే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్రమోషన్ రాలేదు. ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తుంది అక్కడ? జోనల్ ట్రాన్స్ఫర్ వ్యవస్థలో ఒక ట్రాన్స్ఫర్ జరిగితే ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి సీనియారిటీ లిస్ట్లో 113 ఉన్నాడు. అతను ఈరోజు టాప్ లిస్ట్లో ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన పేరు డానియల్. ఆయనకి ఎవరికి కాదు మనిషి? డిఓపి గారికి అనుంగ శిష్యుడు. ఆమె ఎలా చెప్తే అలా చేస్తాడు ఆయన. ప్రతి ట్రాన్సాక్షన్, ఆమెకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డానియల్ అకౌంట్లో ఉంటుంది. రెండోది, ఈమెకు ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేక చర్యలు ఈమె నుంచి ఉంటాయి. వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటికీ ఆమెకు అగనెస్ట్ కేసు వేయలేదు. ఎందుకు వేయలేదు? వేసిన కేసులు పెండింగ్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ డానియల్ అనే వ్యక్తి హిస్టరీ మంచిగా ఉంది, చాలా బాగుంది. ఖమ్మం స్టేట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం గారిది సైన్ ఫోర్జరీ కేసు ఉంది. దాంట్లో డానియల్ అనే వ్యక్తి టాప్ నెంబర్ 1. అంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా? వ్యవస్థ మొత్తం ఆమె గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏవైతే జీవోస్ క్రియేట్ అవుతున్నాయో, ఆమె రాకముందు ఏదైతే డిఓపి ఉండాలంటే సిఆర్పిసి 25 ప్రకారము, సబ్ క్లాస్ 2 ప్రకారము ఎనీ అడ్వకేట్ కానీ ఎవరన్నా రావచ్చు, రిటైర్డ్ జడ్జెస్ కానీ ఎవరన్నా రావచ్చు. దాన్ని మార్చేసింది బై ప్రమోషన్. అదేవిధంగా 17 years నుంచి, మీకు మొన్న కూడా చెప్పాను, అడిషనల్ డిఓపి తెలంగాణ స్టేట్, సిఐడి లీగల్ అడ్వైజర్, డీజీపీ లీగల్ అడ్వైజర్ ఉండే. దీంట్లో ఆమెకు ఇష్టమైన పోస్టు సిఐడి లీగల్ అడ్వైజర్. ఎందుకు చెప్తా. వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు విన్నారా మీరు? ఇంజనీరింగ్ అండ్ ఫార్మా కాలేజ్ చైర్మన్ వచ్చేసేసి పాండురంగారెడ్డి గారు. ఎవరైనా ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఒకప్పుడు. ఇప్పుడు అడ్వకేట్ అని చెప్పుకుంటాడు. కాకపోతే ఏంటంటే మహబూబ్ నగర్ వాసి, ఈమె హస్బెండ్. సో అఫిలియేషన్ పోయిన లిస్టు నుండి అటానమస్ ఇన్స్టిట్యూట్గా ఎలా ఎదిగింది? 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ అయితే అప్పటి ఎంసెట్ పరీక్ష నిర్వహించింది జేఎన్టీయూ. సో ఆ పేపర్ లీక్ అయినప్పుడు 2016లో ఎంసెట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో ఆ కేసు వచ్చేసేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే సిఐడికి ఇచ్చింది. ఇక్కడ ఉంది మెయిన్ లాజిక్. సిఐడికి ఇచ్చినప్పుడు ఈమె ఏం పొజిషన్లో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు చెప్పాను ఇందాకనే, సిఐడి అడ్వైజర్. అక్కడనే తారుమారైపోయింది. సిఐడి అడ్వైజర్ ఉండి ఆ జేఎన్టీయూ పేపర్ లీక్ ఈమెకు రావడం అయింది. ఇమ్మీడియట్గా అక్కడ తారుమారు కావడం అయింది. ఈమె అటానమస్ ఎట్లా కావడం అయింది? క్యాన్సిల్ అయిన ఏదైతే ఇన్స్టిట్యూట్ ఏదైతే కాలేజ్ ఉందో, అఫిలియేషన్ ఇక్కడ ఒక పక్క క్యాన్సిల్ అయితే ఇమ్మీడియట్లీ ఓన్లీ ఎంసెట్ పేపర్ లీక్ అయిన కారణంగా ఆమె చేతిలో పడింది. ఇమ్మీడియట్లీ అటానమస్ కాలేజ్ అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్లీ జేఎన్టీయూకి సంబంధించిన మెయిన్ పర్సన్ ఎవరైందో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత ఇదంతా తతంగం ఎప్పుడైంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో అయింది. అంటే
అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈమె ఒక పకడ్బందీగా ప్రీ ప్లాన్గా పీపీ నుంచి ఆ స్థాయికి ఎదిగింది, ఎలా ఎదిగింది, ఏమేమి చేసుకుంటూ వచ్చింది. ఆమెకు మెయిన్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మెయిన్, ఆమె సొసైటీ అనేది మెయిన్. దాంట్లో జరుగుతున్న ఇష్యూస్ని బయటపడకుండా, ఎవరు ఎట్లాంటి కేసెస్ పెట్టినా పడకుండా, ఆ కన్సెంట్ అక్కడ ఆ ఏరియాలో ఒక పీపీని అరేంజ్ చేసుకుంది. ఆమెకు సంబంధించిన పీపీ ఉంటుంది. ఎవరు ఏం కేసెస్ చేసినా కానీ మూవ్ కావు, సెటిల్మెంట్లు అయిపోతాయి. అసలు పీపీ మీద ఎవరితోనో కంప్లైంట్ ఇచ్చేసి పీపీల మీదే ఈమె అగాయిత్యం చేసుకుంటా, టెన్యూర్ పీపీ కానీ అనుకోండి, క్యాడర్ పీపీ కానీ అనుకోండి, ఏపీపీలు కానీ అనుకోండి, డబ్బులు వసూలు చేసుకుంటా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని, ఒకే పోస్టులో 3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండొద్దనే నిబంధన కూడా ఉంది. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్స్. ఆమె మనుషులకు ఒక ట్రాన్స్ఫర్ లేదు, ఒక డిసిప్లినరీ యాక్షన్ లేదు, ఇష్యూస్ మీద యాక్షన్ లేదు. ఇవన్నీ సంస్థలో జరుగుతుంటే ఈ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ఆ టైంలో ఆమె ఇష్టానుసారంగా జీవోలు రావడము, ఆమె ఇష్టానుసారంగా మార్చుకోవడము, కంప్లైంట్ ఇచ్చేవాడు లేడు. ఇప్పుడు అదే పద్ధతి జరిగితే ఒక ఆంధ్రాకు సంబంధించిన క్యాడర్ పీపీ, ఆంధ్రాకు సంబంధించిన పీపీ అయి ఉండి తెలంగాణ మీద ఆల్రెడీ పెత్తందార వ్యవస్థ పోయింద్రా ప్రభు అనుకునే టైంలో ఈమె వచ్చి పెత్తనం చేసుకుంటా, ఈమె కాకుండా ఈమెకు సంబంధించిన ఒక 20 మంది ఆంధ్రాకు సంబంధించిన క్యాడర్ వాళ్ళు వచ్చారు. ఇందాక చెప్పాను మీకు 113 లిస్ట్లో ఉంటే, సీనియారిటీ లిస్ట్లో ఉంటే ఆయన ఇప్పుడు టాప్ 10లోకి వచ్చాడు. అంటే ఈమె ఇంకా ఒక 5 ఏళ్ళు ఉందాము, ఈమె కాకుండా ఈమె తరపు నుంచి ఉండాలా. ఒకవేళ ఇప్పుడు డీజీపీ అడ్వైజర్ ఉంది, అది ఈమె వాళ్ళకే ఉంది, ఈమెకు సంబంధించిన వాళ్ళకే ఉంది. అంటే ఎందుకు జరుగుతుంది ఈ వ్యవస్థలో? ఎందుకు అడగలేకపోతున్నారు పీపీలు? ప్రశ్నించలేరు వాళ్ళు. ఎందుకు ప్రశ్నించలేరు అంటే ఎవరు ప్రశ్నించారో వాళ్ళ లిస్టులో నుంచి డిలీట్ కావడమో, సస్పెండ్ కావడమో, చనిపోవడమో, పెరాలసిస్ రావడమో, వాడిని ఏదో విధంగా భయభ్రాంతులు గురి చేసింది. తన ఇంట్లో ఉన్న యాక్టివాతో సహా గవర్నమెంట్దే. అంటే సిస్టమ్ ఎక్కడ పోతుంది అసలు? ఇప్పుడు మనం ఏమైనా ఆపేక్షణ చెప్తే ఆంధ్ర నుంచో లేకపోతే ఇంకో నుంచో ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పెడుతుంది. ఎక్స్ఎంపీ వినోద్ గారు అని చెప్పేసి సపోర్ట్ తీసుకున్నా అంటది, ఆయన పేరు వాడుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారి పేరు వాడుతుంది. అవసరమని నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, తోటి న్యాయవాదులకు కష్టపడి మీరు పీపీ ఎగ్జామ్ రాసి ఏదో కావాలనుకుంటున్నారు, మీరు ఏది కాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి అక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఏమీ చేయలేరు. ఒకవేళ మీరు ఎగ్జామ్ పాస్ అయినా కానీ స్వేచ్ఛగా మీరు కేసెస్ చేయలేరు, డీల్ చేయలేరు. ఒక వ్యవస్థనే మొత్తము ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఈమె. ఎంటైర్ సిస్టమ్ ఏమనంటే సిస్టర్స్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, లేకపోతే నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని క్యాడర్ పీపీ వ్యవస్థనే కొలాబ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. మేల్కోండి, ప్రశ్నించండి, అడగండి. గవర్నమెంట్లో ఇంకా అసలు పాత గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ ఈమె ఏందనేది ఎవరు తెలియదు. తెలిసేలా చేయండి. చాలా మంది అడ్వకేట్స్ రోడ్డు పాలవుతున్నారు, తినడానికి కూడా లేకుండా పోతుంది. టాలెంట్ ఉన్నా కానీ ఎందుకు ఇలా అవుతుందంటే ఇలాంటి వాళ్ళే, సమాజంలో ఇలాంటి వాళ్ళే. ఇప్పటికీ నాకు తెలిసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సర్వీస్ రికార్డే లేదు ఈమెకు. దౌర్భాగ్యం అన్నది. మొన్న కమిటీలో కూడా వాళ్ళ రిమార్క్ ఉంది, హైకోర్టులో పెండింగ్ ఉంది కేసెస్ ఈమె మీద. ఇంకా ఈమెను ఎందుకు ఉంచారో తెలియదు, ఇంకా ఎందుకు మరి ఎవరిని మేనేజ్ చేసి ఉంటుందో తెలియదు. డానియల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచో కష్టపడ్డ వాళ్ళకు పోస్టింగ్ చేయకుండా ఏపీపీ లెవెల్నే ఉండి వాళ్ళ సీనియారిటీ అక్కడనే ఉండి గ్రేడ్స్ మారకుండా కొంతమందిని మాత్రమే ఇప్పుడు ప్రమోషన్ లిస్ట్లో పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చి ఏడీజే కోర్టులో కూర్చోబెడితే టెన్యూర్ వాళ్ళని మొత్తం తీసేసేయాలా?
ఈమె చెప్పిన మాట మా వినాలి అంటే అడ్వకేట్స్ అనే వాళ్ళు ఈమెకు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఓన్లీ ఆమె ఇన్వాల్వ్మెంటే ఉండాలి. కింద 2 డైరెక్టర్స్ ఉంటాయి కింద, అవి కూడా ఫిల్అప్ చేయలే. ఉన్న పోస్టులు మొత్తం ఆమె ఆఫీస్లో నిన్న ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఆమెకు సంబంధించిన వాళ్ళే. కొందరికైతే పేమెంట్సే ఇవ్వట్లేదంట. పరిస్థితి ఘోరంగా ఉంది. అడ్వకేట్ అయినా మంచిగా చేయొచ్చు, కానీ ఈ వ్యవస్థలో ఎందుకు మేము మహాప్రభు రావడం అనుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ చేద్దాము, పీపీగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు మొత్తం గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడేమే దయచేసి మీ గలాన్ని వినిపించండి, ముందుకు రండి. నా డిమాండ్ ఒకటే, ఆమెను ఆ పోస్టు నుంచి ఆమె ఇమీడియట్ వెళ్ళిపోవాలి. లేకపోతే ఆమె మీద ఎంక్వైరీ జరగాల్సిందే, ఆమె సర్టిఫికేట్స్ మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఆమె డ్రా చేసిన బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు కానీ, ఆమె 26 జనవరి కానీ, ఆగస్టు 15 కానీ, ఆవర్తన దినోత్సవం కానీ, ఆమె చేసిన ఫంక్షన్ హాల్లో చేసిన ఆర్భాటంగా చేసిన ఫంక్షన్స్కు సంబంధించిన అమౌంట్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి ఏ పీపీల నుంచి వసూలు చేసిందో కూడా రావాలా. అరే చిన్న చితికిపోయిన జీవితాలు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా కానీ వాళ్ళ దగ్గర కూడా 2000, 3000 వసూలు చేస్తున్నారు. అంటే ఇంత దౌర్భాగ్యము తెలంగాణ వచ్చి కూడా మన పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు మా అడ్వకేట్ మిత్రులు, సీనియర్ అడ్వకేట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎంఎస్ఏ ఖాళీ ఉంది, మన గవర్నమెంట్ వచ్చింది, పీపీ పోస్ట్కి అప్లై చేద్దామని పాపం పిచ్చోళ్ళకి పైరవీలు చేస్తారు. అసలు విషయం తెలుసుకోండి, మీ కన్సెంట్ ఎమ్మెల్యేలకు చెప్పండి. ఈమె వల్ల డ్యామేజ్ జరుగుతుంది, ఈమె ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతుంది, ఆ శక్తి ఈమెకు ఉంది. షీఈస్ ఫ్రమ్ ఆంధ్ర క్యాడర్. ఈవెన్ సర్టిఫికేట్స్ ఎక్కడ చదివిందో కూడా ఆమె కరెక్ట్ లేదు. అక్కడ అడగండి, ఎంక్వైరీ చేయండి, కదలండి. తెలంగాణ న్యాయవాదులకు మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చాలా మంది చెప్పేది మీకు. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకొక ఇష్యూతో కలుద్దాం, ఇంకో జీవోతో కలుద్దాం. జై తెలంగాణ.